వచ్చే లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే చాలా స్థానాల్లో అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే కొన్ని చోట్ల కీలక నేతల కుటుంబ సభ్యులు తెరపైకి వస్తున్నారు. ఇందులో నల్గొండ ఎంపీ సీటు కోసం మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇక బీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకే సీటు దక్కవచ్చని కూడా టాక్. అందుకే జానా కూడా తన కొడుక్కి టికెట్ అడుగుతున్నారు. ఇక భువనగిరి ఎంపీ స్థానంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మిని బరిలో నిలపాలని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తనయుడు సూర్య పవన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ ఎంపీ టికెట్ కోసం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తన తనయుడు రఘువీర్ రెడ్డి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రఘువీర్ తనయుడు జయవీర్ రెడ్డి సాగర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ టికెట్ను రఘువీర్ రెడ్డికి ఇప్పించేందుకు జానారెడ్డి ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ప్రస్తుతం పార్లమెంటు కోసం పోటీ చేయించాలనే ఆలోచనలో భాగంగా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా రఘువీర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి డిసెంబర్ 31న ఆయన జన్మదినం సందర్భంగా వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆయన మునుగోడు టికెట్ ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రస్తుతం పార్లమెంటు టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు 2 పార్లమెంటు నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరి ఏ నియోజకవర్గాల నుంచి అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గుత్తా సుఖేందర్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో సూర్యాపేట టికెట్ను రామరెడ్డి దామోదర్ రెడ్డికి ఇవ్వగా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు ఆందోళనకు దిగడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో ఆయనకు అప్పటి కాంగ్రెస్ నేతలు ఎంపీగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనలో రమేష్ రెడ్డి ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో దామోదర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. బీజేపీ నుంచి గార్లపాటి జితేందర్, సంకినేని వెంకటేశ్వరరావు, మన్నెం రంజిత్ యాదవ్, బండారు ప్రసాద్, గోలి మధుసూదన్ రెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసిందే. భువనగిరి ఎంపీ టికెట్ కోసం టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఇక తీన్మార్ మల్లన్న, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్ ప్రయత్నిస్తుండగా బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ ఆశిస్తున్నట్లు తెలిసిందే. అయితే భువనగిరి పార్లమెంటు సీటు కోసం కోమటిరెడ్డి కుటుంబం రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మిని భువనగిరి ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. మరోవైపు భువనగిరి ఎంపీ టికెట్ను కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కీర్తిరెడ్డి ఆశిస్తున్నట్లు తెలిసిందే. అయితే రేవంత్ లక్ష్మి వైపే చూస్తారా లేక మరో ఆలోచన చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.